ఐపీఎల్ 2026లో ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. టీ20 క్రికెట్ అంటేనే బ్యాటర్లు దండయాత్ర చేస్తుంటారు. కానీ తన స్వింగ్ బౌలింగ్తో వాళ్లను వణికిస్తున్నాడు భువీ. ఈ సీజన్లో కేవలం 9 మ్యాచ్లు ఆడిన అతడు ఏకంగా 17 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా పర్పుల్ క్యాప్ను తన దగ్గరే ఉంచుకున్నాడు. పవర్ ప్లేలో భువీ వేస్తున్న స్వింగ్కు ఎంతటి టాప్ బ్యాటర్లైనా అవుట్ అవ్వాల్సిందే అని ఈ సీజన్లో మరోసారి ప్రూవ్ చేశాడు. భువీ ఆట తీరుపై ఇండియన్ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ రేంజ్లో అదరకొడుతున్న భువీ విషయంలో బీసీసీఐ మళ్లీ ఆలోచించాలని కోరాడు. ఇతనికి ఇంకొక ఛాన్స్ వచ్చి టీమిండియాలోకి తీసుకోవాలని సెలెక్టర్లకు స్ట్రాంగ్గా సజెస్ట్ చేశాడు. వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. భువీకి ఇప్పుడు 35 ఏళ్లు ఉండొచ్చు. కానీ ఐపీఎల్లో అతని ఆట చాలా అద్భుతంగా ఉందని సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 ఫార్మాట్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించేందుకు భువీకి ఇది కరెక్ట్ టైం అని సెహ్వాగ్ అన్నాడు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్ కాంబినేషన్ను మనం గతంలో చూశాం. ఆ డెడ్లీ జోడీ ప్రత్యర్థులను ఎలా దెబ్బతీస్తుందో అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ ఆ కాంబోను ట్రై చేయొచ్చని సెహ్వాగ్ సలహా ఇచ్చాడు. భువీ బౌలింగ్లో ఆ పాత షార్ప్నెస్ ఏమాత్రం తగ్గలేదని, మునుపటి వింటేజ్ భువీని చూస్తున్నట్లే ఉందని సెహ్వాగ్ సర్టిఫికెట్ ఇచ్చాడు. అందుకే అతడు మళ్లీ జాతీయ జట్టులోకి అడుగు పెట్టాలని కోరుకున్నాడు. నిజానికి ఐపీఎల్ లాంటి హై ప్రెషర్ టోర్నీలో యంగ్ బౌలర్లకు పోటీగా నిలబడి పర్పుల్ క్యాప్ హోల్డర్గా కొనసాగటం మామూలు విషయం కాదు. ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా భువీ కంబ్యాక్తో ఫుల్ ఖుషి అవుతున్నారు. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కూడా భువీ బౌలింగ్ ఆర్సీబీకి పెద్ద ప్లస్ అవుతోంది. సెహ్వాగ్ లాంటి సీనియర్ క్రికెటర్ స్వయంగా సపోర్ట్ చేయడంతో భువీ రీఎంట్రీ టాపిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరి బీసీసీఐ సెలెక్టర్లు సెహ్వాగ్ మాట విని మన స్వింగ్ కింగ్కో టీమిండియాలో ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి మరి.